శరీరానికి గుర్తు. మానవుని యొక్క శరీరాన్ని బైబిల్లో ఘటముతో పోలుస్తూ వచ్చాడు. బాణ, ఘటము, ముంత ఇవన్నీ ఒకే అర్థం ఇస్తా వచ్చాయి. బైబిల్లో 6 రకాలైన ఘటాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏంటి? పనికి మాలిన ఘటం. రెండవది ఇష్టం లేని ఘటం. మూడవది బలహీనమైన ఘటం. నాలుగవది ఉగ్రత ఘటం. ఐదవది ఘనహీనమైన ఘటం. ఆరవది మట్టి ఘటం. ఇలాంటి ఘటములను యేసుక్రీస్తు ప్రభువారు దేనితో నింపాడు అంటే ఆ యొక్క ఘటముల యొక్క జీవితాలను లేదా ఆ ఘటమును ఘనమైన పాత్రలుగా చేయడానికి దేవుడు వాటిని దేనితో నింపుతా వచ్చాడంటే నీళ్లతో నింపుతా వచ్చాడు. ఏ నీళ్లు? మొదటిది గద్దినం చూస్తూ వచ్చాం. మొదటి నీళ్ళు ఏంటి? కొండల పైన నీళ్లు. ఈ నీళ్లు దేనికి గుర్తున్నాయి? ఈ కొండపైన నీళ్ళ ద్వారా జరిగిన సంఘటన ఏంటి? పోషించాడు. ఆయన పోషకుడుగా ఉంటా వచ్చాడు. రెండవది ఉబికిన నీళ్లు. ఈ ఉబికిన నీళ్ళ ద్వారా వచ్చే లాభం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉబికి నీటి ద్వారా తోడైనట్లు మనం చూస్తూ వచ్చాం. మూడవది ఏంటి? ముంచివేసిన నీళ్ళు. ఈ ముంచివేసిన నీళ్ళలో ద్వారా దేవుడు మనకి ఏమిస్తూ వచ్చాడు? విజయం ఇస్తూ వచ్చాడు. సరే, ఈ రోజు కూడా యోహాను సువార్తలో 3 నీళ్ల గురించి చూసుకొని మనం ముగించేసుకుందాం. రండి, ఈ యొక్క ఘటాన్ని, ఈ ఘనహీనమైన ఘటాన్ని, ఈ తృణీకరించబడిన ఘటాన్ని, ఈ పనికిరాని ఘటాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పనికొచ్చే ఘటముగా మార్చాలని, ఘనమైన పాత్రగా మార్చాలని ప్రభు ఆశించి ఆ బాణలను దేనితో నింపాలి? నీళ్లతో నింపుడి. ఏ నీళ్లు? రండి మొదటిగా చూద్దామా? యోహాను సువార్త, జాన్ గాస్పెల్ చాప్టర్ 5 verse 3. 5వ అధ్యాయము 3వ వచనం కొత్తగా చదవాలి. నీళ్లు కదిలించుట కలదు. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఒక కోనేరు ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే యెరూషలేములో ఉంది. యెరూషలేములో కోనేరు ఉంది. ఈ కోనేరుకి ఏం పేరు ఉంది? బెతెస్దా. ఈ బెతెస్దా అనే కోనేరు దగ్గర దేవుని దూత ఆయా సమయాల్లో వచ్చి నీళ్లను కదిలిస్తా ఉంది. ఈ నీళ్లు ఏ నీళ్లు అంటే కోనేటిలో కదిలించబడిన నీళ్లు. చెప్పండి, చెప్పండి. ఈ కోనేటిలో కదిలించబడిన నీళ్లలో ఎవరైతే మొట్టమొదటిగా వెళ్ళి ఆ నీళ్ళని తాగుతారో వారికి ఏం కలుగుతారంటే స్వస్థత కలుగుతారు. వారికి ఏం కలుగుతారంటే ఆరోగ్యం వస్తుంది. కనుక ఈ నీళ్లు దేని గుర్తుగా ఉందంటే స్వస్థతకు గుర్తుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచే దేవుడు అని మనము అనేక విధాలుగా నేటి దినం వరకు గమనించవచ్చు, చూడొచ్చు. ఇప్పుడు అందుకనే ఎక్కడ చూసినా మహాసభలు అని పెట్టరు, స్వస్థత మహాసభలు అని పెడతారు. ఆ స్వస్థత మహాసభలు అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకు? స్వస్థత కలుగుతారని. నేటి దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేరు చెప్తానంటే అనేకమైన రోగాలు బాగా అవుతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థన చేయడం ద్వారా అనేకమైన రోగాలు బాగా అవుతూ వచ్చినాయి. దయ్యాలు వెళ్ళగొట్టబడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా టిల్ నౌ. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడు. 2 రకాలైన స్వస్థత. మొదటి స్వస్థత ఏంటంటే భౌతిక సంబంధమైన స్వస్థత. అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ విధంగా ఒక కుష్ఠరోగి ఉన్నాడు. రండి, Gospel of Matthew chapter 8 verse 2 and 3. 2వ వచనము 3వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను. వాస్తవంగా ఈయన వేల్చిన ప్రశ్న ఏంటంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నా కుష్ఠరోగాన్ని బాగు చేయని చెప్పాలా, లేదంటే నా కుష్ఠరోగాన్ని తీసేయని చెప్పాలా, లేదా నేనంటే అందరికీ ఇష్టంగా ఉండేటట్లు తయారు చేయని చెప్పాలా? ఈ యొక్క కుష్ఠరోగి అట్లా అడగట్లా. ఏమడుగుతున్నాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. కొంచెం వాళ్ళు పెట్టాను, నా వాసిపోతాను. వాళ్ళు పెట్టాక నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నన్ను శుద్ధినిగా చేయి అంటే అర్థం ఏంటి? ఏ శుద్ధి కావాలి ఆయనకి అంటే శరీర శుద్ధి కావాలి ఆయన కోరుకుంటుంది, ఆత్మశుద్ధి కోరుకుంటున్నాడు. రండి, ఆత్మశుద్ధి అంటే ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. Gospel of Matthew chapter 5 verse 8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ కుష్ఠరోగి ఏది కోరుకున్నాడు అంటే భౌతిక సంబంధమైన శుద్ధి కాదు, భౌతిక సంబంధమైన ఆరోగ్యం కాదు. ఆయన కోరుకుంది ఏంటంటే ఆత్మశుద్ధి కోరుకున్నాడు. ఆయన కోరికింది ఏంటంటే హృదయంలో శుద్ధి కావాలని కోరుకున్నాడు. ఎందుకు ఈ హృదయంలో శుద్ధి కావాలని కోరుకున్నాడంటే 20వ గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది, హృదయము అన్నిటికంటే
మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలవాడు. కనుక ఈ ఘోరమైన వ్యాధి లేదా ఈ పాపపు వ్యాధి, ఈ పాపం అనే వ్యాధిని బాగు చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. చూడండి, భూమి మీద ఎన్ని రోగాలున్నా దానికి డాక్టర్స్ మెడిసిన్స్ ఇస్తారేమో, కానీ పాప రోగానికి ఏ డాక్టర్ మెడిసిన్ వద్దు. వాస్తవంగా మానవుని యొక్క బలహీనత ఏంటంటే, మానవులైన వారు చిన్న బలహీనతను కూడా జయించడం. ఉదాహరణ చెప్తా. ఇక్కడ చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేత్తలు కూడా ఉండొచ్చు. దేవుని మందిరానికి వెళ్తారు, ఆదివారం పూట చర్చికి వెళ్తారంటే దేవుని వాక్యంతో దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఏమైనా మాట్లాడతాడు? సినిమాలు చూడకూడదు, టీవీ చూడకూడదు, సీరియల్ చూడకూడదు, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చూడకూడదు, పంచ పటాస్ చూడకూడదు, రకరకాల ప్రోగ్రామ్ చూడకూడదు అని ప్రభు మాట్లాడతాడు. ప్రభు మాట్లాడినప్పుడు మందిరంలో కూర్చుని, చర్చిలో కూర్చుని అంటే నిజమే కదా, ఈ అల్లతో కూడా ఆటపాటలతో నాకేం పని, నేను చూడను ప్రభు, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుంటాడు. ఇంటికి పోతాంట్లే టీవీ ఆన్ చేయకుండా ఉంటారా? అరే టీవీలో న్యూస్ చూడు. ఈరోజు ఏంటి, అమెరికాలో స్టాచ్యూ పడిపోయింది, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ పడింది, అది న్యూస్లో వస్తా ఉంది, చూడు అని ప్రేరేపణ వస్తాయి. మనం దేనికోసం టీవీ ఆన్ చేస్తామంటే, ఏంటబ్బా లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ పడిపోయిందా, అమెరికాలో అంత గాలి వచ్చిందా చూద్దామని చెప్పి టీవీని ఆన్ చేస్తాం. టీవీని ఆన్ చేస్తా అంటే లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ న్యూస్ దగ్గర నుంచి ఎక్కడ పోతారంటే పంచ పటాసు ఏడాడికి వెళ్ళిపోద్ది. నువ్వు ప్రార్థన చేసింది ఏంది? ప్రతి మానవుడు చిన్న బలహీనతను కూడా జయించలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకున్నవాడు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాపం ఒప్పుకొని క్షమాపణ పొంది హృదయంలో యేసు ప్రభుని కలిగినవాడు పాపం చేయడు, మనసాక్షి ఒప్పుకోదు. అర్థమవుతుందా? జాగ్రత్త, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చూస్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అని మనస్సాక్షితో ప్రభు గద్దిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? అది ప్రభు చేసే కార్యం. హృదయ శుద్ధి అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు ఈ హృదయాన్ని శుద్ధి చేయడానికి వచ్చాడు. హృదయంలో ఉన్నాయి, మార్క్స్ వార్త 7:20 రాయబడింది, లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచనలు డాష్ 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 అవివేకమును వచ్చును. దరిదాపు 13 రకాలైన పాపాలు ఉన్నాయి ఇక్కడ. వాటికి ఉన్న పేరేంటంటే చెడ్డవి. చెప్పండి, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే అనగా మనిషిని హృదయంలో నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తా ఉన్నాయి. అంటే మనిషిని అపవిత్రపరిచే ఈ పాపమును బాగు చేయడానికి కొరకై, మనిషిని అపవిత్రపరిచే ఈ పాపమును నీ హృదయం నుండి తీసివేయడానికి కొరకై, మనిషిని అపవిత్రపరిచే ఈ ఘోరమైన పాపం కలిగిన నీ హృదయాన్ని బాగు చేయడానికి కొరకై, స్వస్థపరచడానికి కొరకై యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీద వచ్చాడు. నేను ప్రేమించాడు, నీ కొరకు శిలువ రక్తమంతా కాల్చాడు, ప్రాణమిచ్చి చనిపోయి తిరిగి లేచాడు. ప్రభు నేను పాపిని క్షమించంటే నీ హృదయాన్ని బాగు చేయగలడు, నీ హృదయాన్ని శుద్ధి చేయగలడు యేసు ప్రభు వారు. ఇది ఆత్మ సంబంధమైన స్వస్థత. ఇక్కడ ఆయన అన్నాడు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఇక్కడ రెండు రాయబడింది, నీకు ఇష్టమైతే అంటే అర్థం ఏంటి తెలుసా? కుష్ఠవ్యాధి గలవాన్ని ఎవడూ ఇష్టపడరు. కుష్ఠవ్యాధులు ఇప్పుడు మన పక్కన కూర్చున్నారనుకో, బాగైన వాళ్ళు కూడా కూర్చున్నారనుకో, ఉంటావా? వెంటనే ఏం చేస్తారు తెలుసా? ఆయన వచ్చి కూర్చున్నారనుకో, ఏమో పాపం వచ్చి పడిపోతుందా? అంతెందుకండి, దారిలో కూర్చోగలరు పాట పాడుకుంటూ వెళ్తుంటే నేను కూడా అంతేలే చూస్తాను. ఇట్లా ఏం చేస్తారు తెలుసా? ముక్కు మూసుకుంటారు. ఎందుకు తెలుసా? ఆ కుష్ఠవ్యాధి మాకెక్కడ వస్తుందో అని భయం. అది వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ భయపడతారు. అంటే ఇక్కడ భౌతిక సంబంధమైనది ప్రభుకి ఇష్టమైతే చేయమంటాడు, ఆత్మ సంబంధమైనది మాత్రం నాకు కావాలని కోరుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు భౌతిక సంబంధమైనది నీకు ఇష్టమైతే చేయంటున్నాడు, ఆత్మ సంబంధమైనది మాత్రం నాకు శుద్ధి కావాలని కోరుకుంటున్నాడు. భౌతిక సంబంధమైనది ఏంటి? రోగం. భౌతిక సంబంధమైనది ఏంటి? వ్యాధులు. శరీరం ఉన్నంత కాలం రోగాలు, జబ్బులు, వ్యాధులు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. ఇవి ప్రభుకి ఇష్టమైతే బాగు చేయమని కోరుకోవడం తప్పు కాదు, కానీ హృదయ శుద్ధి మాత్రం ఖచ్చితంగా ప్రభు చేతికి సమర్థుని ఎరిగి ప్రభుని అడగాలి, ప్రభుని బ్రతిమాడాలి. ప్రభు నా హృదయం లేకరా, నా పాపాలు క్షమించు అని అడగాలి. ప్రభు నిన్ను క్షమించేవాడిగా ఉంటాడు. కనుక మొట్టమొదటిగా ఈ నీళ్లు ఏ నీళ్ళు అంటే కోనేటిలో కదిలించబడిన నీళ్లు. చెప్పండి, నీళ్లు కోనేటిలో కదిలించబడిన. ఈ కోనేటిలో కదిలించబడిన నీటి ద్వారా 2 రకాలైన స్వస్థతను దేవుడిచ్చేవాడిగా ఉంటాడు. మొదటి స్వస్థత భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన ఆరోగ్యము, రెండవది ఆత్మ సంబంధమైన హృదయ శుద్ధిని దేవుడు దయచేవాడు. ఇది మొదటిది. రెండవది చూద్దామా? యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 13:5. చదవచ్చక్క. అంతటా పల్లెములో నీళ్లు పోసి
శిష్యుల పాదములు కడుటకును ఏం చేశాడు ప్రభు? తువాలు కట్టుకున్నాడు. ఏం చేశాడు? పల్లెములో నీళ్లు పోసి, ఈ నీళ్ళు ఏ నీళ్ళు అంటే పల్లెములో నీళ్లు. చెప్పండి, ఏ నీళ్ళు? ఈ నీళ్లు పల్లెములో నీళ్లు పోసి ఏం చేశాడు? శిష్యుల పాదాలు ఎందుకు కడుగుతున్నాడు? దయచేసి మాట్లాడదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ మాట్లాడదు. సుభాష్ గారు, మీ వంటలు బాగుంటాయి, మీరు మాట్లాడుకుంటే ఇంకా బాగుంటాయి. పల్లెములో నీళ్లు పోసాడు. ఈ నీళ్ళు ఏంటంటే పల్లెంలో నీళ్లు అంటే ప్లేట్లో ఉండే నీళ్లు. ఈ నీళ్లతో ప్రభు ఏం చేస్తున్నాడంటే పాదాలు కడుగుతా ఉన్నాడు. ఎందుకు కడగాలి? ఏమంత అవసరం ఉంది? పాదాలు కడగాల్సిన అవసరం ఏముంది చెప్పండి? యేసు ప్రభు వారికి పాదాలు కడగాల్సిన అవసరం ఏముంది? వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇక్కడ? ఎవరు చెప్పింది? ఎందుకు? తగ్గింపు. మనకు ఉంటుందా? మన గాడి మీద కుర్చీ కావాలా? మన గాడి మీద ఏం కావాలా? కుర్చీ కావాలా? మనకేం కావాలా? ఘనత కావాలి. మనకేంది కావాలా? పేరు కావాలి. మనకేంది కావాలా? ప్రఖ్యాతి కావాలి. ఒకసారి నేను శ్రీకాకుళంలో సేవ చేసే దినాల్లో ఆమదాల వలస, అక్కడ ఒక కూడిక జరుగుతూ వచ్చింది, ఒక థ్యాంక్స్ గివింగ్. వాళ్ళ భర్త ఏమో సిఎస్ఐ చర్చికి వెళ్తాడు, ఆమెమో హెబ్రోన్ సహవాసానికి వస్తాడు. అక్కడ నన్ను, దేవుని సేవకుడిగా నన్ను పిలిచాడు. జాన్ గారిని ఆయన వర్తమానికుడిగా పిలిచారు. వాళ్ళ పాస్టర్ కూడా పిలిచారు. ముగ్గురిని స్టేజ్ మీద పిలిచారు. స్టేజ్ పిలిచినప్పుడు ఏమంటారంటే, సహోదరుడు సునీల్ గారు దేవుని సేవకులు అని చెప్పి ఆహ్వానించారు. బ్రదర్ జాన్ గారు దేవుని సేవకులు ఆయన పిలిచారు. ఆ ఫ్లోలో ఆయన ఏం చేశాడంటే, ఆ పాస్టర్ కూడా బ్రదర్ అని పిలిస్తే మీటింగ్ అంతా అయిపోయింది. ప్రార్థన చేయండి, నేను చేయను. ఏమంటే నన్ను రెవరెండ్ అని పిలవలేదు నువ్వు. నీ పాస్టర్ రెవరెండ్ అని పిలవకపోతే సమస్య ఏమన్నా వస్తుందా? ఎవరైనా సమస్య వస్తే రాదు. కానీ పేరు కావాలా, ప్రఖ్యాతి కావాలి. ఎంత ఇష్టమో కదా. నేను చెప్తా ఉంటా ఆయా సందర్భాల్లో. నేను ఒంగోలు జిల్లాలో కొత్తకోటలో సేవ చేస్తే ఆ మొదటి ఆదివారం వెళ్ళిన తర్వాత వాకింగ్ చెప్తా ఉంటే టేబుల్ మీద టక్కుమని కరెంట్ పోయింది. కరెంట్ పోతే ఫ్యాన్ ఆగిపోయింది. నేను వాక్యం చెప్తే ఇటు చూస్తే కీర్తి శేషులు మాధవీలత గారి జ్ఞాపకార్థం ఉన్నది. ఏడా ఫ్యాన్ పోయినా కరెంట్ వస్తే ఫ్యాన్ ఆఫ్ చేయండి అన్న చెమట్లు పుడతాను. నేను మళ్ళీ ఇక్కడ మెసేజ్ చేయాలంటే ఈ ఫ్యాన్ ఏడు ఉండకూడదని చెప్పిన. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చే ఫ్యాన్ మీద కూడా నీకు ఘనత కావాలి. ఎంత ఇష్టమో. నేను ఆయా సందర్భాల్లో ఆయా చోట్లకి బయట చర్చలు కూడా వీవీఎస్ పరిచయం చేయడానికి వెళ్తూ ఉంటా. వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళు స్నాక్స్ భోజనాలు స్పాన్సర్ చేస్తారు. పేరు చెప్పకపోతే ఎన్ని తిప్పాలి తెలుసా? మనకు పేరు కావాలి, మనకు ప్రఖ్యాతి కావాలి, మనకు ఘనత కావాలి. ఇలాంటి వాళ్ళ బ్రతుకుల కోసమే, ఇలాంటి జీవితాలు గల వాళ్ళ కోసమే, తగ్గింపు లేని వారి జీవితాల కోసమే అక్కడ కూడా మొదలు పెట్టంట. ఎవడు గొప్ప అంటే నేను గొప్ప అంటాను. 5 ఏళ్ళు ఉన్నాయి కదా, 5 ఏళ్ళు ఏ ఏళ్ళు గొప్ప చెప్పండి? మధ్యలో బాగా చదువుకున్నారు. ఎవరు నీకు చదువు చెప్పేశారు? ఎవరు నీకు చదువు చెప్తుంది? అనవసరం వాళ్ళెందుకు తిట్టిస్తారు నాతో? ఈ ఏలంటదంట, చూసాను అందరినీ బంధించగలను, నేనే గొప్ప అంటదంట. ఈ ఏలంటదంట, ఎవరిని చూపిల్లంటే నేను చూపిస్తాను, నేను గొప్ప అంటుందంట. ఈ ఏలంటే అందరికన్నా పొడుగుంది, అందుకే వాడు మధ్యాహ్నం అన్నాడు. వాడు పొట్టేవాడు కానీ ఈ ఏలంటుందంట అందరికన్నా పొడుగు, నేనే గొప్ప అంటుందంట. ఈ ఏలేమంటుంది తెలుసా? ఉంగరం కాదురా, పెళ్లి చేసుకుంటే ఎంగేజ్మెంట్కి పెట్టేది అదే. వీడికి అప్పుడే ఉంగరం అని పోయినాడు. ఎక్కడికి పోయినా బంగారం నాకే పెట్టేది, ఘనత నాకే వస్తుంది అని నేను గొప్ప అంటది. ఇయ్యాలంటుందంటే మీరు నమస్కారం 2 చేతులతో పెడితే ముందు కనిపించేది నేను గొప్ప అంటది. ఇప్పుడు చెప్పండి, అది గొప్ప? చెప్పండి, ఏది గొప్ప? ఏమిటంటే కొంతమంది ఎట్లంటారే, నా రంగం చూడరా మంగళ ముసలాడని చూసుకుంటాట. అర్థమైంది మీకు? ఒకరికి బంగారు దొరికిందంటే ఏంటండి, బాగా మీకు కథలంటే ఇష్టంగా. బంగారు దొరికింది. ఇప్పుడు ఇదేం చేసుకోవాలో అర్థం కావాలి. బంగారు లేకపోతే ఒక సమస్య ఉంటే ఒక సమస్య, అంతే కదా. బ్యాంకులో పెట్టినావా, ఎక్కడ పెట్టినావా? ఉన్నాడు చూడు, ఆయన దాచుకున్నాడు. దొరికితే ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళి తన భార్య చెప్పాడు, అరే ఈరోజు బంగారు దొరికింది నాకు. ఇక భార్యకి ఆనందానికి అవదలేవు. ఏమండి నాకు గాజులు కావాలి, గాజులు చెప్పి వాళ్ళు
నీకు గాజులు ఇది, పాపకైతే చిన్న సరిపోతాయి, నీకు పెడితే నీకు కొట్టాను లాంటి గాజులు చేయించాలి నేను అర్థం కావాలా. సరే నాకు ముక్కు పొడుగు చేయించాలని. ఏమైంది? ముక్కు పొడుగు అంటే తెలుసా మీకు? తెలుసా తెలియదా? ఎట్లాంటిది బ్రదర్ అన్నట్టు చూస్తా అన్నారు. ఆమె అనేది నాకు ముక్కు పొడ, ఈ పిల్ల అనేది చిన్నపిల్ల, డాడీ నాకు మాత్రం గాజులు కావాలని. ఈయన అన్నాడు సరే మీరు అన్నీ చేసుకుని నేనేం చేసుకుని నేను ఉంగరం చేసుకుంటాను. ఇప్పుడు ఇవి అందరికీ చూయించుకోవాలి. ఏంది? ఈయన ఉంగరం చూసుకోవాలా, ఆమె ముక్కు పొడుగు చూసుకోవాలా, ఈ పాప గాజులు చూసుకోవాలి. అటు చూసుకోవాలా. సరే అని చెప్పేసి ఆ ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చినారు రాక వస్తే ఏమో మొదలు పెట్టిందేమని, మీ నాయన పిలిచిరాపో అంటుంది. అంటే ఏంది? నాకు ముక్కు పొడుగుందని. ఈ పిల్ల వాళ్ళందరూ పోయి నాయనా రావాలంట అని ఈ పిల్ల అంట. ఈ పిల్ల ఏం చూపిస్తుంది? వాళ్ళ నేను రానుపో అంటాడు. ఇది మన బతుకు. గొప్పలు చెప్పుకోవడం ఇష్టం, కనపరుచుకోవడం ఇష్టం. ఎంత ఇష్టమో మనం పొగిడారంటే ఎంత ఇష్టమో కదా. అందుకే పొగుడతారా అన్న. ఏమి చెప్పారన్న అద్భుత వాక్యం. మా నిజమేనా? మనము గొప్ప, నేను గొప్ప అని అనుకునేటోళ్ళ కోసం వారికి తగ్గింపు జీవితం నేర్పించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే పల్లెములో నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తీసుకొని వారి శిష్యుల పాదాలు కడగడం మొదలు పెట్టాడు. అర్థమవుతుందా? మనం పట్టుకుంటాం. మీకు తెలియదు కానీ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఆచారాలు పద్ధతులు ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం ఇండియా ఎవరు హోమ్ క్రూసేడ్, ఇంటింటి సువార్త, ఎవరన్నా స్పాన్సర్స్ ఉన్నారు? చేతులు ఎత్తండి కదా. ఎవరు లేరు కదా. అట్లా నాలుగు డబ్బులు అట్లటోళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇంటీరియర్స్ ఏరియాలో చాలా సేవ చేస్తారు. జార్ఖండ్లో అడవుల మధ్యలో నక్సలైట్ల మధ్యలో ఒక ఆయన సేవ చేసేవాడు. ఆయన ఆ కొండల మీద వెళ్ళి సువార్త చేసి దరిదాపు 15 సంవత్సరాలు సువార్త చేస్తే 100 మంది రక్షణ పొందారు. ఈ 100 మంది ఆదివారం ఉదయం 5 గంటలకు బయలుదేరి నడుచుకుంటూ వస్తారు కొండల మీద నుంచి. బస్సులు, సైకిళ్ళు, మోటార్ వెహికల్, ఆటోలు ఏమి ఉండవు. ఫోన్ అస్సలు ఉండదు, కరెంటు కూడా ఉండదు వాళ్ళకి. అక్కడ వాళ్ళు చర్చి కట్టుకోవాలని ఆశించారు. ఎవరు స్పాన్సర్ చేస్తారు అట్లా వాళ్ళకి కదా? మనకు పేరు తెలిసి స్పాన్సర్ చేస్తాం మనం. సరే ఈ విషయం ఇంటింట సువార్త వాళ్ళకి తెలిసింది. అక్కడ చర్చి లేదు, వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు, పాకలో ఉన్నారు, పాములు వచ్చేస్తారంటే వీళ్ళు ఏం చేశారంటే ఒక మంచి విశాలమైన మందిరం కట్టించారు. మందిరం కట్టిస్తే అక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరం డెడికేషన్కు నేను కూడా వెళ్ళాను. నన్ను కూడా గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను. వాళ్ళ పద్ధతి ఏంటో తెలుసా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, చూడండి. మేము కారు దిగితే వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని. వాళ్ళు ఇన్వైట్ చేసే విధానం చూస్తే ఎంత సంతోషం వేసింది తెలుసా? వాళ్ళ ప్రేమ వాళ్ళ క్రియల్లో కనిపిస్తూ ఉంది. సరే మమ్మల్ని చక్కగా ఆహ్వానించి తీసుకొని వెళ్ళారు. కూర్చుంటే ఒకరొచ్చి నీళ్లు పోస్తున్నారు, చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కున్నాకే ఇంకోరు వచ్చి టవల్ ఇస్తుంది, మేము తుడుచుకుంటే అట్లా కాదు, మేమే తుడుస్తాం. ఎంత గౌరవం! వాళ్ళకి ఎంత తగ్గింపు తెలుసా? అదన్న పంజాబ్లో ఇంటీరియర్స్ ఏరియాకి వెళ్ళాం. అక్కడైతే మనం వెళ్తే మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ తగ్గింపు స్వభావం చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తే అంత ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు కాలింపాంగ్లో, డార్జిలింగ్ దగ్గర కాలింపాంగ్లో కాన్వకేషన్ జరుగుతుంది. అక్కడికి వెళ్తే అక్కడున్న ప్రతి సహోదరులు ఎలా ప్రైజ్లాడు చెప్తారు తెలుసా? దేవుని సేవకులు కానీ, బాధిత గల సహోదరులు కానీ, వాక్యం చెప్పేటోళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వచ్చాళ్ళు ప్రైజ్లాడు బ్రదర్ అని అంటారు. నేను మొదటిసారి అక్కడ డార్జిలింగ్లో ప్రత్యేక వర్తమానికి వెళ్ళాను. మనకు ఆ ట్రెడిషనల్ అవి తెలియదు కదా. వాక్యం ప్రతి ఒక్కరు ప్రైజ్లాడు అంటే నేను ప్రైజ్లాడు అంటాను. వాళ్ళ కింద వంగుతుంటే నేను కూడా వంగుతున్నా. నాకు అర్థం కాలే. ఆ తర్వాత ఆ సంగతి చెప్పాడు, బ్రదర్ డోంట్ డూ లైక్ దట్. క్యూ అన్నా అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు మన దగ్గర తగ్గించుకొని ఆశీర్వాదం కోసం వస్తారు. ఆశీర్వాదం కోసం వస్తారేంటమ్మా అంటే వాళ్ళు ప్రైజ్ లార్డ్ అని ఇట్లా చేయి పెడితే వాళ్ళు ఎత్తి పెట్టి ప్రైజ్ లార్డ్ అని పెట్టాలా. ఆ లెక్కలో ఒక ఆయన అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు. నా వయసు ఎంత తెలుసా? అప్పుడు నా వయసు 35. ఆయన రిటైర్డ్ అయ్యే వయసు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు నేనేం చేయాలా? ఆయన ఎత్తిని చేయబెట్టి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ అని చెప్పాలి.
ఎంత తగ్గింపు స్వభావం కదా. ఇది ఎక్కడ నేర్చుకున్నారు రావాలంటే దేవుని గ్రంథంలో బైబిల్లో వాక్యం ద్వారా నేర్చుకున్నారు. కనుక పల్లెంలోని నీళ్లు మనకి ఏం బోధిస్తాయంటే తగ్గింపు స్వభావాన్ని బోధిస్తాయి. చాలా మంది నెట్టినాల్లో దేవుని బిడ్డలని పిలువబడేవారు తగ్గింపు స్వభావం అస్సలు ఉండదు. ఇక క్రిస్మస్ రోజు చూడాల చర్చిలలో డ్రెస్సుల మీద డ్రెస్సులు, డ్రెస్సుల మీద డ్రెస్సులు, ఇక చూసుకొని డ్రెస్సులు చూసుకొని ముచ్చిపోదు. పిల్లలు చూడాలి, కొత్త డ్రెస్సులు మా డాడీ తెచ్చాడు, ఇది తెలుసా 2000 అంటే మా డాడీ తెచ్చాడు, వాడికి తెలియక 1500 అంటాడు. 2000 ఎక్కువ అనేది వాడికి తెలియక 1500 అంటాడు. అరే 1500 తక్కువ రా, 2000 అట్లయితే 3000 అంటాడు వాడు. అర్థమవుతుందా? పిల్లల స్వభావం అది. మనం వాళ్ళు చూస్తే నవ్వుతాం. పెద్దవారమైన మన లోపల మనసు అలా లేదా? తగ్గింపు స్వభావం మనం కలిగి ఉన్నామా? ఎక్కడ చూసినా మనకు ఘనత కావాలి, ఎక్కడ చూసినా మనకు స్టేజ్ కావాలి, ఎక్కడ చూసినా కనిపించాలా. ఉవ్వలాట చచ్చిపోతుంటారు కొన్ని సంఘాల్లో. మైకు కావాలా, మైకు కావాలా, మైకు. వీళ్ళు పాట పాడేది రాదు, రాగం తెలుసు, తాళం తెలుసు, ఎత్తుకున్న రాగం ఏదో ఎత్తుకున్న తాళం ఏదో కూడా తెలుసు. వీళ్ళకి మాత్రం మైక్ కావాలా. ఆయనైనా సంగీతము అంటే కీబోర్డ్ వేసేవాడు సావాలా. ఎందుకు రాయిలు వచ్చారు అనిపిస్తారు. ఘనత కోరుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రోజు ఘనత కోరుకోవాలా? తన జీవితంలో తగ్గించుకొని జీవిస్తూ వచ్చాడు, తగ్గింపు స్వభావం కలిగి జీవిస్తూ వచ్చాడు. జీవించడం కాదు, ఆయన చేసి చూపించాడు. ఎలా అంటే పల్లెంలోని నీటి ద్వారా నీ నా జీవితాల్లో యేసు ప్రభులాగా తగ్గించుకుంటే ఎంత బాగుంటుంది. చూడండి, ఆయన తగ్గింపు గురించి రాయబడిన మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. లెటర్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 6, 6వ వచనం లేదా 5, 6, 7, verse 5 and 6 and 7. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనిషిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తండ్రి. అదే ఆయన తగ్గింపు. ఒకవేళ మనకు ఆపోజిట్ ఉంటే మనం తగ్గించుకుంటాం. అబ్బా, మీటింగులకు బయట వస్తేనే కింద కూర్చోం మనము. అంత ఎచ్చులు బడాయి, మళ్ళీ చెప్పనా, ఎచ్చులు బడాయి. ఏ నీ సొమ్మెన పోద్దా? కింద కూర్చోండి, సొమ్మేం పోద్ది? పోదుగా. గర్వం, మేము ఏవో నువ్వైతే పైనుంచి దిగినావా? నాశనానికి ముందు గర్వం వస్తుంది, పడిపోటుకు ముందు. కనుక నీ జీవితంలో ఏం చేయాలా? తన్ను తాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 14 వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి. ఎందుకు? తను తాను ఏం చేశాడు? తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. తను తాను హెచ్చించుకునేవాడు, తను తాను అతిగా తగ్గించుకునేవాడు. వీళ్ళు అతి భక్తులు కొంతమంది తెలిసినాడన్నా వాయమ్మ, ఏమో పాపం అంతగా ఉలిక్కి వాడతాడు. ఉత్తిదే నటించద్దు. మనల్ని నటించమంటే ఏకంగా జీవించేస్తారు. అర్థమవుతుంది? యథార్థంగా జీవించు. లోపల ఒకటి బయట అవుతుంది. లోపలేమో గర్వం, బయటేమో తగ్గింపు స్వభావం కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా యాజ్ ఇట్ ఈస్ గా చేశాడు యథార్థంగా, అలా మనం జీవించాలి. అని తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే పల్లెములోని నీటి ద్వారా ప్రతి పాదమును ఎదురండి. రండి 3వ నీళ్ళు చూద్దామా? యోహాను సువార్త 19:34. జాన్ గాస్పెల్ చాప్టర్ 19 verse 34. రక్తమును నీళ్లును కారిన. ఇవి కారిన నీళ్లు లేదా ప్రవహించిన నీళ్లు. చెప్పండి, నీళ్లు కారిన నీళ్లు ప్రవహించిన. ఈ నీటి ద్వారా వచ్చిన ఆశీర్వాదం లాభం ఏంటో తెలుసా? ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి పాపముల కొరకే ఈ భూమి మీద పరిశుద్ధంగా జన్మించి పరిశుద్ధంగా జీవించిన తర్వాత, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసిన తర్వాత యేసు ప్రభువారిని సిలువ వేయడం మొదలుపెట్టారు. ఎలా వేశారు అంటే విపరీతంగా కొర్రలతో ఆయన్ని కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువను మోసుకుంటూ గొల్గోతా కొండ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత
2 చేతులలో మేకులు కొట్టారు. ఎలా మేకులు కొట్టారంటే ఆ శిలువకు ఇప్పుడు 2 చేతులు ఎలా ఉంటే యాసిస్గా రంధ్రాలు లేవు. ఇక్కడ ఒక రంధ్రం ఉంటే ఆ లాస్ట్ కొంచెం ఒక రంధ్రం ఉంది. అంటే ఇక్కడ రంధ్రానికి చేయి కొడితే యువతల రంధ్రం పట్టకపోతే ఇలా లాగి కొట్టారు. 2 కాళ్ళకు మేకు కొట్టారు. విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి ఎముకలలో ఒక్క ఎముక కూడా విరగకుండా వాళ్ళు సిలువ వేశారు. అంటే వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ ఒకసారి ఊహించుకోండి. ఇంత సిలువ వేసిన తర్వాత సాయంత్రం అయిపోతా ఉంది. రోమా సామ్రాజ్యం యొక్క నియమం లేదా ధర్మశాస్త్రం యొక్క నియమం ఏంటంటే ఒక్కసారి సిలువ వేయబడితే వాడు మళ్ళా బ్రతకూడదు. దెర్ ఇస్ నో ఛాన్స్ టు లైఫ్. ఒక్కసారి నువ్వు సిలువ వేయడం చచ్చిపోవాల్సిందే. మన దేశంలో పద్ధతి ఏంటి తెలుసా? ఒక్కసారి ఉరి శిక్ష చేసినారంటే ఉరి శిక్ష తీసే టైంలో ఆ ఉరి వేసినప్పుడు ఆ బటన్ నొక్కినా లేకపోతే ఆ ఊరి సరిగా ఊడిపోయినా వాడు ఒకవేళ బతికాడు అనుకో వాడికి ఉరి తీరు వాడికి మళ్ళీ బతికే ఛాన్స్ ఇస్తారు. రోమా సామ్రాజ్యం అలా ఉండదు. రోమా సామ్రాజ్యం ఒక్కసారి నువ్వు సిలువ వేసినావంటే ఇంకా అదే లాస్ట్. అందుకనే దొంగకు బాప్తీసం లేదు. చాలామంది దొంగకు బాప్తీసం లేదు కదా పనిలో గారు ఓతాడలే అంటారు. నువ్వు దొంగ కాదుగా, నీకు ఏమైనా సిలువ వేసినారా? నువ్వు సిలువ మీద ఉండి దొంగగా ఉంటే నువ్వు బాప్తీసం తీసుకోవద్దు. అర్థమవుతుందా? ఇద్దరు చనిపోయారు. లేదో చూడమని చెప్పి సైనికులు పంపితే అక్కడ దొంగలు ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళ ఎముకలు ఏం చేశారు? వేచారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రక్కన బల్లెముతో పొడిచారు. పొడిస్తే రక్తము నీరు కారిపోయింది. అప్పటికి ఆయన చనిపోయాడు. సమాప్తమని కేక వేసి తన ప్రాణాన్ని ప్రభువుకు అర్పించాడు. అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. చిట్ట చివరకున్న ఆ నీరు కూడా గారిపోయింది. కారణం ఏంటి తెలుసా? నీకు ప్రాయశ్చిత్తం ఇవ్వడానికి. ఒక్కసారి ఊహించుకో, ఆయన నీ కోసం ఇంత శ్రమను అనుభవించి ఇంత బాధను అనిపించి తన రక్తం అంతా నీ కొరకై కారిస్తే, నీ కొరకై శిలువలో మరణిస్తే, నీ పాప ప్రాయశ్చిత్తమై ఆయన చనిపోతే నీ పాపములు ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఎలా క్రిస్టమస్ చేసుకుంటావు? క్రిస్టమస్ ఏంటో తెలుసా? యేసు ప్రభుని ఆరాధించట. ఎవరు ఆరాధిస్తారు తెలుసా? క్రైస్తవులు ఆరాధిస్తారు. క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా? క్రీస్తును హృదయములో కలిగిన వారు. దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ ఇన్ దేర్ హార్ట్స్, దే ఆర్ కాల్డ్ ఓన్లీ క్రిస్టియన్. క్రైస్తవులని పేరు పెట్టుకున్నవారు కాదు. యేసు క్రీస్తు ప్రభు వారిని హృదయంలో చేర్చుకొని పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే క్రైస్తవులు. నేను పుట్టుకతో క్రైస్తవుని, నా సర్టిఫికేట్ క్రిస్టియన్, నేను బయట క్రిస్టియన్, కానీ లోపల క్రిస్టియన్ కాదు. నా జీవితం అంతా భయంకరంగా జీవిస్తూ వచ్చిన, పాపంలో జీవిస్తూ వచ్చిన, సినిమాలు, త్రాగుడు, పేకాట, రౌడీజం, రకరకాలుగా జీవించిన. నేను చదువు మీరు ఇక్కడ కూడా చదవలే. ఇంటర్మీడియట్ 10 సార్లు ఫెయిల్ అయ్యా. అది నా బతుకు, నా జీవితం. అది ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులు చెప్పారు, సంఘ పెద్దలు చెప్పారు, విశ్వాసులు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, యేసు ప్రభువా ఉంటే రమ్మని చెప్పు అని చెప్పి ఎగతాళి చేసిన పనికి మాల జీవితం. ఎవరైతే యేసు ప్రభువారు నా హృదయంలో చేర్చుకున్నాను, నా పాపాలు ఒప్పుకున్నాను, యేసు ప్రభువారు నా జీవితాన్ని మార్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ప్రభా నాకు చదువు కావాలని జ్ఞానం ఈ ప్రభా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. MA BEd PhD చేశాను. ఆ తర్వాత ప్రభుని అడిగిన, ప్రభు నాకు ఒక ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని. ఏపీ సోషల్ వెల్ఫేర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగాన్ని రిజైన్ చేసి దేవుడు సేవ చేస్తాడు. చెప్పేవాడని తెలుసా? యేసు ప్రభు జీవితాలను మార్చేవాడు. ఎప్పుడు తెలుసా? హృదయంలో చేర్చుకుంటే. నీ జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకున్నావా? ఇక్కడ కూర్చున్నది. ఇంకా నీ జీవితంలో నీ పాపమునకు ప్రాయశ్చిత్తం జరగకపోతే నీ కొరకై నీళ్లు ప్రవహించబడ్డాయి. కారిపోయిన యేసు ప్రభు యొక్క ప్రక్కలో నుండి నీ పాప ప్రాయశ్చిత్తం ఎంతమంది? ఈ సమయంలో ఆయన హృదయంలో చేర్చుకుంటావా? ప్రభా నా హృదయం లేకరా, నువ్వు నా కొరకు ఇంతగా హింసించబడ్డా. చిన్న ఇంజెక్షన్ ఇస్తేనే తట్టుకోలేము, చిన్న రక్తం కారితే తట్టుకోలేము. యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం తన శరీరం అంతా ఎంత రక్తాన్ని కార్చాడు.
ఎంత గాయపరచబడతారు. ఎప్పుడైనా ఆలోచన చేసినావా? ఇంకా ఆయన బయట పెడతావా? ఇంకా యేసుప్రభు హృదయంలో చేర్చుకోవా? ఇప్పుడే ఆహ్వానించు. ప్రభువా, నేను పాపిని యథార్థంగా ఒప్పుకో, నేను నిజంగా పాపిని ప్రభువా, నన్ను క్షమించను. ఆయన నిన్ను క్షమిస్తాడు, నీకు మంచి లైఫ్ ఇస్తాడు. నిన్ను యేసుప్రభులాగా ప్రేమించిన వాళ్ళు భూమి మీద ఎవ్వరు లేదు. యేసుప్రభు కూడా నిన్ను మరణమంత బలమైన ప్రేమతో ప్రేమించాడు. భూమి మీద పుట్టిన ఎవ్వరు నిన్నట్లుగా ప్రేమించారు. యేసుప్రభు ఒక్కడే ప్రేమించారు. ఆయన ప్రేమ నీకు దూరంగా పెడతావా? ఆయన ప్రేమ తృణీకరిస్తావా? యేసుప్రభు హృదయంలో ఇంకా చేర్చుకుంటున్న ఎంతకాలం జీవిస్తావు? నీ కొరకు ఎంత హింసించబడ్డాడు తెలుసా? ఎంత గాయపరచబడ్డాడు తెలుసా? నేను చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. అదొక పట్టణం. ఆ పట్టణంలో నిజంగా జరిగిన సంగతి చెప్తున్నాను. ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలో యజమానుడు చనిపోయాడు. ఆ తల్లి, ఆ యొక్క కుమారుడు ఆ ఇంట్లో జీవిస్తూ వచ్చాడు. ఆ తల్లి చిన్న వయసులోనే ఆ బిడ్డను చక్కగా చదివించి ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని ఆశించింది. ఒకరోజు ఉన్నట్టుండి, నిజంగా జరిగింది చెప్తున్నా వినండి, అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగితే రాత్రిపూట నిద్రపోయే సమయంలో బయట ఉన్న వాళ్ళందరూ కేకలేస్తా ఉన్నారు, మీ ఇల్లు అంటుకుపోతుంది, లెగండి లెగండి. ఈ తొందరలో ఈ తల్లి బయటకు వచ్చేసింది. కుమారుడు ఇంట్లో ఉన్నాడు. కుమారుడు గట్టిగా ఏడుస్తా ఉన్నాడు. ఇంట్లో అమ్మా అమ్మా అని అరుస్తా ఉన్నాడు. తల్లి అడుగుతాంది, అయ్యా ఎవరైనా మా బాబుని రక్షించండి, మా బాబుని కాపాడండి అని. ఆ తల్లి గోజెడుతుంటే ఎవరు పోట్ల. ఆఖరికి తల్లి లోపలికి ఆ అగ్ని జ్వాలల్లో దూచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఆ కుమారుడిని ఎత్తుకొని బయటికి తీసుకొచ్చింది. బయటికి తీసుకొచ్చే టైంలో ఆ అబ్బాయి కళ్ళ మీద పైనుండి ఒక కాలిన కర్ర కాళ్ళ మీద పడితే కళ్ళు పోయి. చిన్న వయసులో గుడ్డువాడు అయిపోయాడు. ఈ పిల్లోడిని స్కూల్లో చేర్పించింది, చదువుతా ఉన్నాడు. ఇంటర్వెల్ టైంలో ఈ పిల్లోడు ఎవరితో ఆడుకోలేదు. ఎందుకు తెలుసా? ఆ పిల్లోని కళ్ళు కప్ప. ప్రతివాడు ఆ పిల్లోని గుడ్డువాడా అని చెప్పి ఎగతాళి చేస్తాడు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన తెలుసు. ఒకరోజు ఆ తల్లి ఆయా ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఈ బాబుని చదివించాల ఉద్దేశంతో చాలా కష్టపడి పనిచేస్తూ తన కుమారుడి క్యారేజ్ తీసుకొని వెళ్తున్న సమయంలో ఒక్క చూడకూడని సంఘటన చూసింది. ఏంటంటే ఈ బాబుని అక్కడున్న సహపాఠి విద్యార్థులు ఎగతాళి చేస్తూ ఉన్నారు. అది చూసి తల్లికి హృదయం కరిగిపోయింది. అరే, నా కొడుకు కూడా కళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఆడుకునేవాడు కదా, నా కొడుకు కూడా కళ్ళు ఉంటే వాడు ఎగతాళి చేయబడ్డాడు కదా, ఎలాగైనా సరే వీడికి కళ్ళు తెప్పించాలి అని చెప్పి పథకం పందుకుంది. ఈ దినాల్లో లాగా చిరంజీవి బ్యాంక్ ఆవే బ్యాంక్ లేవు. ఆ దినాల్లో వాడికి కళ్ళు కావాలని చెప్పి ఒక మంచి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వాడు తీసుకెళ్తే, అమ్మ వీడికైతే కళ్ళు రావు, ఎవరైనా కళ్ళు ఇస్తే వీడి కళ్ళు కనిపిస్తాయి. ఆ తల్లి అన్నమాట ఏం తెలుసా? నేను నా కళ్ళు ఇస్తా సార్, 2 కళ్ళు ఇస్తాం మా వారి కోసం, ఆపరేషన్ రెడీ చేసుకో. చాలా కష్టపడి డబ్బంతా సంపాదించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళింది. అయితే ఆ డాక్టర్ గారి దగ్గర ఒక మాట ఇప్పించుకుంది. ఏంటి తెలుసా? ఈ కళ్ళు నావి అని నా కొడుకు చెప్పదండి. ఈ కళ్ళు నావి అని నా కొడుకు చెప్పదు. డాక్టర్ దగ్గర మాట తీసుకుంది. ఆ ఊరిలో గ్రామ సర్పంచ్ ఉండేవాడు. ఆ సర్పంచ్ కూడా చెప్పింది, మా కొడుకు నేను కళ్ళు ఇస్తాను, ఈ కళ్ళు నావని మా కొడుకు తెలియదు. ఆ విధంగా ఆపరేషన్ రెడీ అయిపోయింది. తన 2 కళ్ళు ఆ కుమారుడికి ఇచ్చేసింది. ఆ కుమారుడికి 2 కళ్ళు వచ్చాయి. ఆపరేషన్ అయిపోయింది. కొద్దిలో తర్వాత ఆ పిల్లోడు చూస్తున్నాడు. ఆ పిల్లోడి ఆనందం అవదలేకపోతున్నాం. ఈ తల్లి అయితే కళ్ళు లేవని వాడి యొక్క ఆనందాన్ని తాను హృదయపూర్వకంగా సంతోషంతో ఆస్వాదిస్తాడు. కొద్ది కాలం తర్వాత కాలం గడిచిపోయింది. తను చక్కగా చదువుకుంటూ వచ్చాడు. ఇంటర్మీడియట్ అయిపోయింది. మంచి డాక్టర్లో మెడిసిన్ ర్యాంక్ కొట్టాడు. మంచి ఉద్యోగం డాక్టర్ దగ్గర పొందుకున్నాడు. మెడిసిన్ చేసే టైంలో హౌస్ సర్జన్గా ఉన్నప్పుడు తనకు ఒక మంచి అందమైన అమ్మాయి పరిచయం ఏర్పడుతూ వచ్చింది. పరిచయం ఏర్పడితే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని ఆశిస్తూ వచ్చాడు. ఎట్టకేలకి ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇలాంటి హైదరాబాద్ పట్టణానికి వచ్చి
ఒక మంచి హాస్పిటల్లో వారి ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా జీవిస్తున్నారు. అయితే ఈ తల్లికి ఉన్న అలవాటు ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలా క్రిస్మస్ వస్తే లేదా పండుగ వస్తే వారికి తినుబండరాలు తీసుకొని పోయి ఇచ్చేది. ఎక్కడ స్కూల్లో, ఎక్కడ కాలేజీలో, ఎక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా. ఈ అబ్బాయి తను పెరుగుతున్న కొలది ఆ తల్లిని తన యొక్క తల్లిగా చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుకు తెలుసా? తన శరీరం అంతా కాలిపోయింది. రెండోది తనకు కళ్ళు కూడా లేవు. ఎందుకంటే ఈ పిల్లవాడిని బయట తీసుకొస్తున్నప్పుడు తన వెంట్రుకలు కాలిపోయినాయి, శరీరం కూడా కాలిపోయింది. అంత వికారంగా ఉంది ఆ తల్లి. ఎట్టకెలకు తను వివాహం చేసుకున్నాడు, సిటీలో ఉన్నాడు. తను కూడబెట్టుకున్న డబ్బులు, తను సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ యొక్క కుమారుడికి ఇచ్చేది. కొద్ది కాలం తర్వాత, వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత తన భార్య చెప్పిన మాట ఏంటంటే, నేను నా బిడ్డలు కావాలంటే నువ్వు నా దగ్గర ఉండు, లేదంటే మీ అమ్మతో పాటు వెళ్ళిపో, లేదా మీ అమ్మని మా ఇంటికి రానియొద్దు, నీకేది కావాలో కోరుకో. ఈ కుమారుడు తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం చేసుకున్నాడు కదా? నాకు నా భార్య కావాలి, నా పిల్లలు కావాలి. తల్లి ఏంటి, ఉంటే ఎంత పోతే ఎంత, ఇంకా బతికితే 10 ఏళ్ళు బతుకుతారు, లేకపోతే 20 ఏళ్ళు బతుకుతారు. కథ కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి తన కుమారుడు చూడాలని ఇలాంటి పండుగకి మంచి తినుబండరాలు తీసుకొని, కొంచెం డబ్బులు కూడబెట్టిన డబ్బులు తీసుకొని అలా హైదరాబాద్ పట్టణానికి వచ్చి, అయ్యా ఈ డాక్టర్ గారి వాళ్ళ ఇల్లు ఎక్కడ, అయ్యా ఈ డాక్టర్ గారి ఇల్లు ఎక్కడ అని చెప్పి అందరిని అడుక్కుంటూ ఎట్టకేలకు ఇలాంటి అపార్ట్మెంట్లు ఎక్కే చెరుకూరి అపార్ట్మెంట్స్ అంటారు కదా, మంచి బిల్డింగ్స్ కదా, అలాంటి బిల్డింగ్లోనే ఆ యొక్క వ్యక్తి నివాసం చేస్తుంటే ఆ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిలో ఆ అపార్ట్మెంట్ ఆ ఫ్లాట్ నెంబర్ కనుక్కొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళింది. బెల్లు కొట్ల, తలుపు తీల, వెనకల బయట నిల్చొని ఆలకిస్తా ఉంది. తన కుమారుడు స్వరం గుర్తుపట్టింది. తన కుమారుడు మాట్లాడుతూ ఉన్నాడు, తన పిల్లలతో ఆడుకుంటున్నాడు, తన భార్య వారిరువురు సంతోషంగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటా ఉన్నారు. ఆ ఆనందం వల్ల ఆనందము ఇవి చెవులారు విని ఆస్వాదిస్తా ఉంది. కాసేపు తర్వాత బెల్లు కొట్టింది. బెల్లు కొడితే అబ్బాయి వచ్చాడు, తలుపు తీశాడు. ఎవరు కావాలి? బాబు వాళ్ళని డాక్టర్ కావాలి, ఇక్కడ లేడు, వెళ్ళిపోవచ్చు. బాబు నువ్వేనా మాట్లాడేది? ఇక్కడ డాక్టర్ ఎవరు లేరు, ఎవరో తెలియదు, మీరు మీ బాబు అయితే నేను కాదు, మీరు వెళ్ళిపోవచ్చు. ఆ తల్లి ఇంటికి వచ్చింది, బాధపడుతూ ఏడుస్తూ ఇంటికి వచ్చింది. అరే చిన్నతనంలో నా కొడుకు కళ్ళు లేకపోతే కళ్ళు ఇచ్చా, కాలిపోతా ఉంటే వాడు చచ్చిపోతాడని చెప్పి మంటల్లో కలిసిపోయి కాలిపోయాడు. అందనికారం అయిపోయినా నా కళ్ళు వాడికి ఇచ్చా, నేను కష్టపడిన కష్టార్జితం అంతా వాడికి ఇచ్చా, నా డబ్బులంతా ఇచ్చా. ఈరోజు వాడు నాకు ఇచ్చిన మర్యాద ఏంటో తెలుసా? మనసులో బాధపడుతూ, బాబు నేను ఎవరు కాకపోయినా నీ కొరకు తెచ్చిన ఈ తినుబండాలు, ఈ డబ్బులు తీసుకో అని చెప్పి ఆ బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేసింది. కొద్ది కాలం తర్వాత తల్లి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వారందరూ పాత విద్యార్థుల కలయిక అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంకి ఈ అబ్బాయిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. ఎందుకంటే ఆ గ్రామంలో నుండి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి చదువుకొని ఒక పెద్ద డాక్టర్గా ఉన్నాడు కనుక పిలిస్తే ఆ అబ్బాయి ఆ గ్రామానికి వచ్చాడు. సరాసరి స్కూల్కి వెళ్ళాడు. ఆ స్కూల్లో తను ఆడుకున్న సందర్భాలన్నీ గుర్తుకొచ్చాయి. ఒకవైపు వాళ్ళమ్మ గుర్తుకొస్తా ఉంది, మా అమ్మ నాకు క్యారీ తెచ్చింది, మా అమ్మ నన్ను ఇలా చేసింది, ఇవన్నీ గుర్తుకొస్తా ఉన్నాయి. తన తల్లి గుర్తుకొస్తా ఉంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ ఒక వృద్ధుడు ఉన్నాడు. ఆ వృద్ధుడు వచ్చి, బాబు నువ్వు చనిపోకముందుకు ఒక సంగతి నీకు చెప్పాలి. చెప్పండి తాతగారు. నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఉండాలి. మీ మమ్మీ నాకు ఒక చీటీ ఇచ్చింది, ఇదిగో ఆ చీటీ తీసుకో, ఊరి బయట మీ ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చీటీ చదువు అని చెప్పి ఆ చీటీ ఇచ్చేసి ఆ మాజీ సర్పంచ్ వృద్ధుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కుమారుడు తన కారు వేసుకొని ఆ వీధి గుండా వెళ్తా ఉంటే తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వస్తుంది. వాళ్ళ తల్లి తను ప్రేమించిన విధానం గుర్తుకొస్తుంది, తనకు క్యారేజ్ తెచ్చిన విధానం గుర్తుకొస్తుంది. ఆ ఇళ్లలో పని చేసి డబ్బు సంపాదించి తను మెడిసిన్ చదివిన విధానం గుర్తుకొచ్చింది.
ఊరి చిట్ట చివరికి వెళ్తే ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు పాడిపోయింది. ఆ ఇల్లు శిథిలావస్థలో ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక ట్రంక్ పెట్టింది. ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేశాడు. అందులో పాత పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు తీశాడు. అందులో తీసిన ఒక ఫోటో ఉంది. ఏదో ఫోటో తెలుసా? ఈ బాబు వాళ్ళ తల్లి చిన్నతనంలో తన తల్లి అందంగా ఉన్నప్పుడు. ఈ బాబుకి అర్థం కాల, ఎవరిక్కడ ఈ ఫోటో ఎవరిది? వెనక తిప్పి చూస్తే వాళ్ళ తల్లి పేరు, ఆ బాబు పేరు, డేట్ ఉంది. వెంటనే ఒక్కసారి ఉలిక్కిపడి ఆ వృద్ధుడు ఇచ్చిన ఆ యొక్క చీటిని తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. ఆ తల్లి విధంగా రాసింది, నా ప్రియమైన ముద్దుల ఏకైక కుమారుడికి నీ తల్లి వ్రాయి ఉత్తరం. చిన్న వయసులో మీ నాన్న చనిపోయాడు. ఆ సమయంలో ఒక పాకలో ఉండేవాళ్ళం. ఒకరోజు మన ఇల్లు కాలిపోయింది. తొందరలో నేను బయటికి వెళ్ళిపోయాను. బయట నుంచి ఎంతమంది కేక్ ఇచ్చిన నిన్ను కాపాడే వాళ్ళే ఉన్నారు. నువ్వు చిన్నవాడివి, అమ్మా అమ్మా అని ఏడుస్తావు. నీ యొక్క కేకలు వినలేక ఇంటిలోకి నేను వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాను. బయటకు వచ్చే సమయానికి అగ్ని జ్వాలలు నా శరీరాన్ని కాల్చేసాయి. అదే సమయంలో పైనుండి కాలిన కొరివి కర్రని కళ్ళు మీద పడి కళ్ళు పోయినాయి. నీకు కళ్ళు లేని సమయంలో స్కూల్లో నీ స్నేహితులు ఎగతాళి చేస్తుంటే చూచి తట్టుకోలేకపోయా. ఏ విధం చేతనైనా నీకు కళ్ళు ఇవ్వాలని ఆశించి ప్రయాసపడి పాచి పనులు చేసి బాత్రూమ్లు గడిగి పాత్రలు గడిగి ఇళ్లల్లో కసువుడ్చి డబ్బు సంపాదించి నాకున్న 2 మంచి కళ్ళని నీకు ఇచ్చావు. నువ్వు ఈరోజు చదివి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చావు. ఇక్కడ డాక్టర్ అయ్యావు. ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నావు. పిల్లలు కన్నావు. ఒకరోజు నేను మీ ఇంటికి వచ్చాను. మీ అరుపులు, మీ కేకలు, మీ మాటలు విని నా హృదయం ఉప్పొంగిపోయింది. నా కుమారుడితో మాట్లాడాలనుకున్నా. కానీ అక్కడి నుంచి వచ్చిన జవాబు, నీ కుమారుడు ఇక్కడ ఎవరు వెళ్ళిపోవచ్చు. బాధ తప్త హృదయంతో దుఃఖంతో కన్నీరు కార్చుకుంటూ ఇంటికి వచ్చి నా బ్రతికెందుకు అనుకున్నా, నీ గురించి ఆలోచన చేస్తూ ప్రతిరోజు దుఃఖిస్తూ కృషించిపోయి చనిపోకముందు రాసిన ఈ ఉత్తరం ఇట్లు నీ తల్లి కళ్ళు లేని కబోది. ఆ ఉత్తరం తీసుకున్నాడు, చదివాడు. తన తల్లి సమాధి ఎక్కడుందో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సమాధి దగ్గర వెళ్ళేస్తున్నాడు. అమ్మా, నన్ను ఇంతగా ప్రేమించావా? నీ 2 కళ్ళు నాకు ఇచ్చావా? నీ శరీరాన్ని నా కొరకు కాల్చుకున్నావా? నేనెంత తప్పు చేశాను, నేనెంత నిన్ను తృణీకరించాను, నేను నిన్నెంత బాధ పెట్టాను. అయినా నన్ను నువ్వు ఇంకా ప్రేమించావు, ఇంతగా ప్రేమించావా? ఒక్కసారి నాతో మాట్లాడవా? ఒక్కసారి నాతో మాట్లాడవా? ఎంత కన్నీరు కార్చి తన తల్లి ప్రేమను తలుచుకుంటూ తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. కానీ తల్లి బయటికి రాలేదు. తల్లి చనిపోయింది. కథ కట్ చేస్తే ఆ తల్లి శరీరం కళ్ళు మాత్రమే ఇచ్చింది. కానీ నిన్ను ప్రేమించిన నీ తండ్రి యేసు ప్రభువు సెలవులో తన శరీరం అంతా నీ కొరకు ఇచ్చాడు. నీ కొరకు గాయపరచబడ్డాడు, రక్తమంతా కాల్చాడు. ఆయన్ని నువ్వు ఇంకా హృదయంలో చేర్చుకోకుండా ప్రాయశ్చిత్తం కాకుండా జీవిస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈరోజు చనిపోతే నరకానికి వెళ్తాం. వద్దు, నీకు నరకం. యేసుప్రభువు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమకు తిరిగి నీ పాపాలను మోకరించని ప్రార్థన చేస్తాను. రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నిన్ను ప్రేమించి నీ కొరకేసులో రక్తం అంతా కాల్చి ఆ తల్లి తన కుమారుడు కోసం కళ్ళు మాత్రం వచ్చింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం తన శరీరం అంతా నీ కొరకు ఇచ్చాడు.
క్రైస్తవుడని పేరు పెట్టుకొని క్రీస్తుని హృదయంలో కలిగి జీవించుకోలేగా హృదయాన్ని కట్టం చేసుకొని జీవిస్తున్న సహోదర సహోదరి, యేసు క్రీస్తు ప్రభువారు ప్రవహించే నీటి దగ్గర నీ కొరకై నిలబడి ఉన్నాడు. నీ కొరకు ఆయన తన 2 చేతులు చాపాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి చాలు. నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు. ఇంత ప్రేమించిన యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకోకుండా నువ్వెన్ని క్రిస్టమస్లు జరుపుకున్నా పరలోకానికి వెళ్ళలేదు. ఈ సంవత్సరం నీవు నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని ప్రభువు ఆశిస్తా ఉన్నాడు. నీ హృదయంలో ఆయన చేర్చుకుంటే చాలు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించుంటే చాలు. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం ఇస్తాడు. ఆయన హృదయంలో చేర్చుకుంటే ఎంత బాగుంటుంది. 2 నిమిషాలు మౌనంగా మనసులో ప్రార్థించి, ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా. నీ రక్తంతో నా పాపం కడుగు, నా జీవితాన్ని మార్చు. నన్ను ఎంతగా ప్రేమించావా, నీ కొరకు సర్వ శరీరం ఇచ్చావు, నా కోసం గాయపరచబడ్డావు, రక్తమంతా నా కొరకు కాల్చావా. నీ ప్రేమను తెలుసుకున్నా నేను. నా హృదయంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా ప్రభా. నా హృదయంలోకి రా, నా పాపాన్ని క్షమించని అడిగి 2 నిమిషాలు మౌనంగా నీ హృదయంలోకి ఆహ్వానించి యేసు ప్రభు నీ హృదయంలోకి ఇస్తాడు, నిన్ను క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు.